శ్రీగురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహేవర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 ఇదానీం వయం సర్వే తృతీయస్కంధే సప్తమాధ్యాయే ప్రవేశామः. విదురుల వారి యొక్క సందేహాలను మైత్రుల వారు సందేహ నివృత్తి చేస్తున్నారు. ఆయన అడిగిన సందేహాలకు తగిన సమాధానం చెప్తున్నారు. ప్రశ్నకు సమాధానం శుక్రప్రభు పరీక్ష మహారాజు చెప్తున్నారు. భగవంతుడు స్థిరత్వం కలిగినవాడు అని చెప్పారు కదా. ఆ స్థిరత్వం ఎలా ఉంటుంది? మరి భగవంతుడు స్థిరంగా ఒకచోట ఉన్నప్పుడు అందరికీ అన్ని రూపాల్లో ఎలా కనిపిస్తున్నాడు? దానికి మైత్రేయుడు చెప్పారు, ఆయన ఒక సరోవరంలో చంద్రుడి యొక్క బింబం కనిపిస్తుంది. ఆ సరోవరంలో నీరు అలా స్థిరంగా ఉన్నప్పుడు, అలలు లేనప్పుడు చంద్రుడు ఒక రూపంలో కనిపిస్తాడు. అలలు అటు ఇటు కదులుతున్నప్పుడు, నీరు అటు ఇటు ప్రవహిస్తున్నప్పుడు చంద్రుడి యొక్క రూపం అటు ఇటు వెడుతున్నట్టుగా ఇటు ఇటు వెడుతున్నట్టుగా ఉంటుంది. నిజంగా వెడుతున్నాడు చంద్రుడు? చంద్రుడు ఒక్కడే కదా, ఆయన అక్కడ స్థిరంగా ఉన్నాడు కదా. అలాగే మనసులో కలిగే భ్రమల వల్ల మనం రకరకాల అనుభూతులు పొందుతూ ఉంటాం. ఇవన్నీ కూడా భ్రమలు, భ్రాంతి అంతే తప్ప స్థిరమైనటువంటి పరమాత్మ యొక్క రూపాలు కావు. పరమాత్ముడు స్థిరంగానే ఉంటాడు. ఏకోహం బహుశ్యాం అనుకున్నాడు నిరాకార పరబ్రహ్మ. అనేక రూపాలు పొందాడు. అష్టవసుగణం, ఏకాదశ రుద్రగణం, ద్వాదశ ఆదిత్యగణం, ద్యావా పృథ్వీ అధిదేవత రూపాలు, ఇవన్నీ కూడా. ఇంకా పరమాత్మ సృష్టిని ఏం చేశారు? 4 విభాగాలు చేశారు. వాళ్ళ యొక్క స్వభావాలను బట్టి, గుణకర్మ విభాగాలను బట్టి వీళ్ళు ఈ పని చేయాలి, వీళ్ళు ఈ పని చేయాలి, వీళ్ళు ఈ పని చేయాలి, వీళ్ళు ఈ పని చేయాలని ఆయన ఒక విధానం చెప్పేశారు. అదేమిటి? వేదాలు శాస్త్రాలు నేర్చుకోవడం, నేర్పడం. అది బ్రహ్మజ్ఞాన సంపన్నుల యొక్క ధర్మం. సమాజాన్ని రక్షించడం క్షత్రియ ధర్మం. కృషి, గోరక్షణ, వ్యవసాయము, పాలు పెరుగు వీటిని సమీకరించడం, వస్తువులను సమీకరించడం, ఆహార ధాన్యాలు సమీకరించడం, వాటిని అతన్ని ఎవరెవరికి ఎప్పుడెప్పుడు అందించాలి అనేది ఒక విభాగం. ఇంకా 4వ విభాగం ఏం చేస్తున్నారు? అందరికీ సేవాధర్మం. వాళ్ళు చేసేది చాలా గొప్పది. సేవాధర్మం. ఎవరికి ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా వాళ్ళు వచ్చేసి మేమున్నాం, మేము సహాయం చేస్తాం అని చెప్పి వస్తుంటారు. ఇలా 4 విభాగాలు భగవంతుడు ఇచ్చాడు. ఈ 4 విభాగాల్లో మళ్ళీ గుణాలు సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. అందుచేత ఇక్కడ మనం విశేషమైనటువంటి మార్గాల్లో వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహించాలి అని చెప్పారు. భగవంతుడు ఏ మార్గం విధించాడో, వేదోఖిలోధర్మ మూలం, వేదోఖిలోధర్మ మూలం, అఖిల ధర్మాలకు మూలం వేదం. అర్గ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. అర్గ్వేదం వివిధ దేవతా స్తుతులతో కూడినటువంటిది. ఏ దేవత రూపం ఎలా ఉంటుంది వర్ణించే మంత్రాలు. రుక్ అంటే వర్ణనాత్మక మంత్రం, అటువంటి స్తుత్యాత్మక మంత్రం. అటువంటి మంత్రాలు అర్గ్వేదం, ఋగ్వేదం. రుక్కులు గిరిన వేదం. ఇంకా యజుర్వేదం ఆ మంత్రాలతో ఏ దేవతను ఎలా ఆరాధించాలి, షోడశోపచార సేవలకు సంబంధించిన మంత్రాలు ఏమిటి, షోడశ సంస్కారాలు మనిషి పుట్టినప్పటి నుంచి చివరి వరకు ఆ సంస్కారాలకు సంబంధించిన మంత్రాలు ఏమిటి, దేన్ని ఎలా వినియోగించాలి, ఆరాధనా క్రమాన్ని చెప్పేది యజ ఆరాధనే. ఇంకా సామ సప్తస్వరాత్మకమైనది. స రి గ మ ప ద ని సప్తస్వరాత్మకంగా అద్భుతమైనటువంటి
ఒక గాన మాధుర్యాన్ని కల్పించే మంత్రాలు సామ. సామ అంటే చిత్తశాంతి, మనసుకు శాంతిని కలిగించేది, మనసుకు ప్రశాంతత కలిగించేది, మనస్సుకు ఏకాగ్రత కలిగించేది సామవేదం. అదే సామగానం. అటువంటి సామం ఇవన్నీ కూడా భగవంతుడు మనకు అందించాడు. ఇంకా నాలుగవది అథర్వవేదం. ఏంటంటే అథర్వవేదంలో మానవుడు ప్రశాంతంగా, సంతోషంగా, సుఖంగా బ్రతకడానికి కావాల్సినటువంటి యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు అన్నీ కూడా, శాస్త్ర విషయాలన్నీ కూడా అథర్వవేదంలో ఉన్నాయి. ఇలా 4 వేదాలు కూడా మనకు ధర్మాన్ని ఇస్తున్నాయి. సర్వాగమానాం ఆచార ప్రథమ పరికల్పిత. సర్వాగమానాం ఆచార ప్రథమ పరికల్పిత. ఆచార ప్రభో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత. ఆగమం అంటే శాస్త్రం, నిగమం అంటే వేదం. నిగమ ఆగమ. నిగమంలోంచి వచ్చిందే ఆగమం. నిగమం ఉదాత్త, అనుదాత్త, స్వరిత, స్వరాత్మకం. అది గురుముఖత తప్ప మామూలుగా నేర్చుకోలేం. పుస్తకాల్లో చూసి వేదమంత్రాలు నేర్చుకోవడం అనేది సాధ్యం కాదు. కారణం ఆ ఉచ్చారణ సరిగ్గా ఉండాలి. అగ్నిమేళే పురోహితం, అగ్నిమేళే పురోహితం. అక్కడ ఉదాత్త, అనుదాత్త, స్వరిత స్వరాలు ఉన్నాయి. ఆ స్వరిత స్వరాలు, ఉదాత్త అంటే పైకి, స్వరం పైకి లేవటం, అనుదాత్త అంటే స్వరం కిందికి రావటం, మధ్యలో ఉన్నది స్వరితం. సమాహార స్వరిత. ఈ స్వరాలు నేర్చుకోవాలి. ఈ స్వరాలు వినాలి. వినడం ద్వారా నేర్చుకునేది కనుక శృతి అన్నారు. శృతి అంటే శ్రవణం. శ్రవణేంద్రియం ద్వారా, వినడం ద్వారా స్వరాలు చక్కగా నేర్చుకుని స్వరబద్ధంగా మంత్రాలు చూస్తే అదే శృతి, అది వేదం. అంచేత ఈ వేద మంత్రాలకు అర్థం అందరికీ తెలియదు. వేద పండితులు వేరు, వేదార్థ పండితులు వేరు. వేదార్థం చాలా కష్టం. ప్రతి మంత్రానికి అర్థం తెలుసుకోవడం చాలా కష్టం. ఇంకా ఆ వేదంలో ఉన్న విషయాలను శాస్త్రంలో అందరికీ సులభ పద్ధతిలో అందించారు. అదే శాస్త్రం. నిగమం వేదం. ఆగమం, నిగమంలోంచి వచ్చిందే ఆగమం. ఆగమం అంటే శాస్త్రాలు. ఈ శాస్త్రాల నుంచి మనకి ఏమి ఇస్తుంది అంటే సర్వ ఆగమానాం ఆచార ప్రథమ పరికల్పిత. సమస్తమైన ఆచారాల్లో, శాస్త్రాల్లోంచి వచ్చిందే ఒక అద్భుతమైనటువంటి సదాచారము. ఒక్కొక్క శాస్త్రం ఇలా ప్రవర్తించాలి అని చెప్తోంది. చతుర్దశ మనువుల్లో మొదటివాడు స్వయంభవ మనువు. స్వయంభవ మనువు మనకు అందించారు మనుధర్మశాస్త్రం. ఆ మనుధర్మశాస్త్రంలో మానవులు ఎలా జీవించాలి అని చెప్పారు. అది శాస్త్రము, ఆగమము. అందులో చెప్పినటువంటి ఆచారాలే సదాచారములు. ఆ ఆచారాల నుంచి వచ్చిందే ధర్మము. సర్వాగమానాం ఆచార ప్రథమ పరికల్పిత. ప్రతి శాస్త్రంలోనూ ఒక ఆచారం ఉంది, సదాచారం ఉంది. ఎలా ప్రవర్తించాలో చెబుతుంది శాస్త్రము. ఈ ఆచారాల నుంచి వచ్చిందే ధర్మము. ఆచార ప్రభో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత. ఈ ధర్మంకి అధిదేవత ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీమన్నారాయణుడు. ఇది గ్రహించాలి. అంచేత వేదములు, శాస్త్రములు, ఆగమములు, నిగమములు, ఆగమములు, నిగమములు వేదములు, ఆగమములు శాస్త్రములు. శాస్త్రాల్లోంచి వచ్చిందే ఆచారము, ఆచారంలోంచి వచ్చిందే ధర్మము. ధర్మమే మనల్ని నిలబెడుతోంది. ధారణ ధర్మం ఇచ్చాహు, మనల్ని ధరింపజేస్తోంది. తల్లిదండ్రుల ధర్మం వేరు, పిల్లల ధర్మం వేరు, శిష్యుల ధర్మం వేరు, గృహస్థుల ధర్మం వేరు, గురువుల ధర్మం వేరు, భార్య ధర్మం వేరు, భర్త ధర్మం వేరు, వేరువేరుగా ఉంటాయి. ఆ ధర్మాన్ని తెలుసుకోవాలి. శాస్త్రం చెప్తుంది కనుక. ఈ ధర్మానికి అధిదేవత ఎవరు? పరమాత్మ. ధర్మస్య ప్రభు అచ్యుత. ఇది భగవంతుడి యొక్క లీలా విలాసాలు. ఇవన్నీ మనం జాగ్రత్తగా గ్రహించి సునిశ్చితంగా వాటిని అనుసరించి ఆచరిస్తూ వెళితే మన జన్మ ధన్యం అవుతుంది అని మైత్రేయుల వారు విదురుల వారికి చెప్పారు. వేద విభాగాలు, వాటిలో విశేషం, చాతుర్వర్ణ్యాలు ఇవన్నీ కూడా చెప్పారు. దీంతో మనకు 7వ అధ్యాయం పూర్తయిపోయింది. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస సంహితాయాం తృతీయ స్కంధే 7మోధ్యాయః. స్వస్తి.